ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు చూసారు, ఒక్కరు తప్ప. మీరే నేనే లేదు, నేను ఇంటికి వెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? టైం అయినట్టు. ఏం జరిగింది అసలు ఆ రోజు? అది ఆ రోజు ఏంటంటే ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్ అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు. బికాజ్ నేను టైం 1కి 10 సార్లు టైం చూసుకుంటా ఉండే. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే వే క్లియర్ చేస్తున్నారు కింద, జరగండి ఇదంటే నేను అనుకున్నా ఒక టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు వెడ్డింగ్. ఓకే, 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిల్మ్ వాళ్ళతోటి. 9కి మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. ఓహో 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్. నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను, బట్ దీనికైతే 100% పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళి ఉండింది. అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు, నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్ళి ఉండింది. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు, మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, వెడ్డింగ్కే వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే, సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి దేనో, నా వైపు కజిన్స్, ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా, కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్ అండ్ దేర్ పంజాబీస్ బేసిక్ గా. వాళ్ళ హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్, వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. ఇవన్నీ నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి సరే నేను వస్తా కదా, ఇది 8:30కి అయిపోద్ది, మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే, సో నేను తీసుకెళ్ళిపోతా, ఐ విల్ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా, తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తాయి. ఓకే 9:45 9:50 అయిపోతుంది. అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది, ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి, మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్, ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్ ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయిపోయి బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా, షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అలాగానే సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్, ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్, వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు, సుష్మిత గారు వైభవ్ అట, అయ్యో వైభవ్ అట చూడు నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్, అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా, ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం, నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం, కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్ చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది, 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట సార్ కూడా. అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీఈస్ వెరీ యాక్టివ్, యంగ్ ఎట్ హార్ట్, హీఈస్ అమేజింగ్ సార్ నిజంగా. బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు RRR ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి, అంటే వారికి ఏదో డ్రైవింగ్ స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే ఓకే ఓకే
రకరకాల పేర్లో పిలిచేవాళ్ళంట. పిలిచారు. అవునవును. ఎస్, ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. సో అయితే ఈయన కూడా ఇదే పేరేమో అనుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా అదే పేరు పిలిస్తే ఆయన కూడా బలుపుతున్నాడు. పలుకుతున్నాడు. ఓకే అనుకుంటే తర్వాత సార్ నా పేరు అది కదంటే మరి ఏం పిలిచినా పలుకుతున్నాడు. పిలుస్తున్నాడు. నేను ఆయన ఏదో ప్రేమతో పిలుస్తున్నాడు, కరెక్ట్ చేయడం ఎందుకని. సో అయితే ఇది ఫాదర్ నుంచే వచ్చింది. అంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారికి నిజంగానే సార్ అన్నట్టు మనం వీకెండ్ డిస్కౌంట్ సార్ రామకరణం చేసినట్టే వైభవం. అంతే కదా, అసలు ఆయన పక్కన నటిస్తూ అంతకంటే ఏం కావాలి. అండ్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక సీరియస్ క్వశ్చన్ సార్. అనిల్ రావిపూడి గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన. కానీ ఆయన సినిమా చేసే ప్రతిసారి అనుకున్నది మీరే చెప్పేశారు క్వశ్చన్లో, రైట్? ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటి అంటూనే ఉన్నారు. వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన 100 కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉంటాడు సెట్లో, అసలు ఇవి పట్టించుకుంటాడా? అస్సలు సార్ అనిల్ అన్న అయితే ఇది ఎట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టుంటాడు ఆయన. అసలు లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవచ్చు, జారిపోద్ది బొట్టు. దట్ ఈస్ హౌ హీ డజంట్ కేర్. ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పని, హీజ్ అ వర్కహాలిక్. అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు, సార్ కూడా కష్టపడతారు. బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీఈస్ నాట్ వర్కింగ్. ఒకసారి షూటింగ్ జరుగుతోంది నవంబర్లో అనుకుంటా, చిన్న బ్రేక్ వచ్చింది 2-3 days. అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, డాన్స్ ప్రోగ్రామ్, ఆయన పార్టిసిపేట్ చేస్తారు, వెళ్తారు కదా జడ్జిగా. అవును, వెళ్ళారు. దాంతో ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే. మేము షూట్గా ఏ రోజైతే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా. ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే ఏ అమ్మ హీరో లెక్కున్నాడే ఏందా అని నేను వెళ్ళి సార్ ఇది చూసారా మీరు అంటే అరే అన్నాడు. నేను అన్నా సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ, ఎందుకంటే మాకు ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది షూట్ లాస్ట్ ఇయర్. సో అక్టోబర్ నవంబర్ వాజ్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిలిం. నవంబర్ ఎండ్ కాదు, December 5th వరకు వెళ్ళింది షూట్. ఓకే, December 5th, 7th, 8th కూడా వెళ్ళిందేమో. ఐ థింక్ దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నయనతార గారు 1-2 షాట్స్ తీసుకొని వచ్చారు 10th తర్వాత కూడా. ఓకే, ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదా ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఇట్లా ఆలోచిస్తారా వావ్ అని. ఏం చెప్పారు? నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభిను. నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్. నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది. నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఎదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి. ఐ హ్యావ్ టు డూ. నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువు, ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఇట్లాంటి ఇది నాకు ఉండదు. నేను ఉండలేను అట్లా. మై మైండ్ హ్యాస్ టు బి యాక్టివ్ అన్నాడు ఆయన. వావ్. అంటే ఈ రోజుల్లో కొంచెం టైం దొరికితే పడుకుందాం గంట ఎక్కువ, లేకపోతే లెట్స్ జస్ట్ ఈ లేజవే అంటారు కదా, సండే వస్తే నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నారు, వాళ్ళు ఏం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడైతే తెలియదు, అయితే ఏమైంది వాళ్ళ సండే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ. అవును, 8 సినిమాలు హిట్ కొట్టున్న డైరెక్టర్ ఆయన. అప్పటికి వరుసగా 8 సినిమాలు, 9వ సినిమా చిరంజీవి గారితో ఆల్రెడీ ప్రాసెస్లో ఉండింది. అప్పటికి ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఆయన ఒక 2 days రెస్ట్ తీసుకుంటా అంటే ఏం కాదు, ఆయన అడిగే వాళ్ళు ఉండరు. నో సర్ప్రైజ్. ఆయనకి 9 సినిమాలు కాదు, ఇంకో 9 సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ హీఈస్ లైక్ దట్. అండ్ నేను షూటింగ్ అప్పుడు కూడా చూశాను కదా సార్ అనిల్ అన్న సమీర్ గారు అదొక సచిన్ సెహ్వాగ్ పార్ట్నర్షిప్ లాగా. ఆయన మైండ్లో నడుస్తుంది ఈయనకు తెలుసు, ఈయన మైండ్లో నడుస్తుంది ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరు పిచ్ మీద పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్తే 100 రోజులు 100 సెంచరీ తర్వాత సెంచరీ 100 పార్ట్నర్షిప్ అవుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ ఐ థింక్ ఇద్దరు కలిసి 3 సినిమాలు చేసినట్టున్నారు. అవునవును. నేను సెట్ మీద చూశాను కదా సార్, బేసిక్గా 8:30 అని చెప్తారు.
చిరంజీవి సార్ బీయింగ్ చిరంజీవి సార్, హీ కమ్స్ ఆఫ్ ఎట్ 8 ఓన్లీ. దెన్ దే స్టార్ట్ షూటింగ్. ఆ రోజు ఎత్తుకున్న సీన్ 5 పేజీలు అవనివ్వండి, 8 పేజెస్ అవనివ్వండి, 10 పేజెస్ అవనివ్వండి, ఎన్ని షార్ట్లైనా ఉండనివ్వండి, ఈవినింగ్ 5:30, 5:45 వరకు అయిపోతాయి. ఫినిష్ అవ్వాలి. అయిపోతాయి. అవ్వాలి ఏం లేదు, అయిపోతాయి అయిపోతాయి. అంతే.